నందూస్ వరల్డ్ ఛానల్ నడిపే వందన మధుకర్ జాగరముడి జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారు. లండన్ నగరంలో వారి రిచ్ లైఫ్ స్టైల్, కాస్ట్లీ షాపింగ్స్, కలర్ఫుల్ ఫ్యామిలీ వ్లాగ్ చూసి జనాలు వారిని ఎంతగానో ఇష్టపడ్డారు. స్క్రీన్ మీద కనిపించే ఆ గ్లామర్ అండ్ లగ్జరీ చూసి వారు చెప్పేది ప్రతి మాటను ఫాలోవర్స్ గుడ్డిగా నమ్మడం ప్రారంభించారు. లండన్లో అంత పెద్ద ఇల్లు, లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు మనల్ని ఎందుకు మోసం చేస్తారు అనే ఒక బ్లైండ్ ట్రస్ట్ను జనాలు డెవలప్ చేసుకున్నారు. ఈ క్రేజ్ మరియు నమ్మకాన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకుని యూకే వెళ్లాలనుకునే నిరుద్యోగులకు టార్గెట్ చేశారనేది ఇప్పుడు వస్తున్న మెయిన్ ఎలిగేషన్స్. మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి ఒక్క సంవత్సరం వేలాది మంది యువతీ యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, హయ్యర్ స్టడీస్ లేదా బెటర్ లైఫ్ కోసం యూకే వెళ్ళడానికి విపరీతంగా ట్రై చేస్తుంటారు. ఈ వీసా ప్రాసెస్లో అత్యంత కీలకమైన డాక్యుమెంటరీ COS అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఈ COS లీగల్గా ఉంటేనే యూకే గవర్నమెంట్ ఎవరికైనా వర్క్ వీసా జారీ చేస్తుంది. నందూస్ వరల్డ్ దంపతులకు తమకు లండన్లోని 4 నుండి 6 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో పక్కాగా టైప్ ఆఫ్ ఉన్నాయని తాము అనుకుంటే చాలా ఈజీగా ఎవరికైనా COS మరియు లీగల్ వర్క్ వీసా ఇప్పించగలమని నమ్మబలికారు. ఈ ఆఫర్ని నమ్మి దాదాపు 50 మందికి పైగా అభ్యర్థులు వారిని సంప్రదించారు. ఒక్కొక్కరి దగ్గర నుండి ఏకంగా 15 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ప్రస్తుతం లీగల్ ఆధారాలు బయటకు వస్తున్నాయి. బాధితులు తమ జీవిత కాలపు కష్టార్జితాన్ని, కొందరు తమ ఇళ్లను తాకట్టు పెట్టి మరికొందరు వడ్డీలకు అప్పులు తెచ్చి మరి వీరు చెప్పిన అకౌంట్స్ లోకి కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ స్కామ్ విలువ దాదాపు 10 నుండి 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాక్ నడుస్తుంది. డబ్బులు తీసుకున్న కొత్తలో ప్రాసెస్ నడుస్తుంది, త్వరలో మీ వీసా వస్తుంది అని కాలయాపన చేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఎలాంటి వీసాలు రాకపోవడంతో కొందరు అభ్యర్థులు తమకు ఇచ్చిన COS నంబర్లను వెరిఫై చేసుకోగా అవి కంప్లీట్ గా ఫేక్ అని తేలడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులను వెనక్కి ఇవ్వాలని నిలదీయడం ప్రారంభించారు. అసలు వివాదం ఇక్కడే తీవ్ర రూపం దాల్చింది. బాధితులు తమ డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుంటే నందూస్ వరల్డ్ టీం వారి ఫోన్ కాల్స్ కి ఆన్సర్ చేయడం మానేశారు. వాట్సాప్ మెసేజ్లకు ఇగ్నోర్ చేశారు. ఎక్కువ క్వశ్చన్స్ అడిగిన మెయిన్ బాధితులను సోషల్ మీడియా అకౌంట్స్ లో మరియు ఫోన్లలో బ్లాక్ లిస్ట్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. దీంతో వేరే దారి లేక నవ్వొద్దివ్వమంటున్న బాధితులు ఎక్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా తాము మనీ ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్, చార్ట్, స్క్రీన్ షాట్స్ మరియు ఆడియో రికార్డ్స్ అన్ని ప్రూఫ్ తో సహా పబ్లిక్ లో పెట్టారు. ఎప్పుడైతే ఈ విక్టిమ్స్ వాయిస్ మరియు ప్రూఫ్ సోషల్ మీడియాలలో వైరల్ అయ్యాయో నెటిజన్లు వీళ్ళ లగ్జరీ లైఫ్ వెనుక ఉన్న డార్క్ రియాలిటీ ఇదేనా అంటూ విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. గతంలో కూడా నందూస్ వరల్డ్ పై కొన్ని ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వీరు వెంటనే సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి మా గ్రోత్ చూసి ఓర్వలేక కొందరు కావాలనే పెయిడ్ నెగిటివ్ కంప్లైంట్ రన్ చేస్తున్నారు అని చాలా కాన్ఫిడెన్స్ గా కొట్టి పారేశారు. దాంతో ఫాలోవర్స్ కూడా ఇది నిజమేనేమో అని అనుకున్నారు. కానీ ఈసారి సిచ్యువేషన్ అలా లేదు. బాధితులు పక్కా బ్యాంక్ ప్రూఫ్లతో అటాక్ చేస్తుంటే గత కొన్ని రోజులుగా నందూస్ వరల్డ్ టీం నుండి ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ లేదు. ఎప్పుడు లండన్ స్ట్రీట్లలో వ్లాగ్ చేస్తూ నిమిషాల్లో అప్డేట్ ఇచ్చే ఈ జంట ఇప్పుడు కంప్లీట్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడంతో నెటిజన్లలో ఉన్న అనుమానాలు 100% నిజమవుతున్నాయి. తప్పు లేనప్పుడు బయటికి వచ్చి క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు అనే క్వశ్చన్ తో ట్రోలర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. కేవలం నందు వరల్డ్స్ మాత్రమే కాదు, ఈ డిజిటల్ ఎరాలో ఇలాంటి ఇమిగ్రేషన్ మరియు వీసా మోసాలు చాలా కామన్ గా జరిగిపోతున్నాయి. సామాన్యులలో అవగాహన పెంచడం కోసం గతంలో జరిగిన కొన్ని ఫేమస్ స్కామ్లను మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో ఒక ఘోరమైన వీసా ప్లాన్ బయటపడింది. యూకే డిపెండెంట్ వీసా సంపాదించడం కోసం ఒక మహిళా అభ్యర్థి నకిలీ పెళ్లి పత్రాలు అంటే ఫేక్ కోర్ట్ డైవర్స్ ఆర్డర్స్ సృష్టించి లండన్ వెళ్ళడానికి ట్రై చేసింది. ఆ తర్వాత డబ్బుల సెటిల్మెంట్ విషయంలో తేడాలు రావడంతో ఆ ఫేక్ భర్త స్థానంలో ఉన్న వ్యక్తి స్వయంగా పోలీసులను ఆశ్రయించడంతో ఆ రాకెట్ కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయ్యింది. అదేవిధంగా సోషల్ మీడియాలో మంగ్లీ లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఐడెంటిటీలు లేదా అలాంటి క్రేజ్ ఉన్న లోకల్ ఏజెంట్ల ప్రొఫైల్ వాడుకొని చాలా మంది గ్రామీణ ప్రాంతాల జనాలు ఈజీగా బురిడి కొట్టిస్తున్నారు. మారుమూల గ్రామంలో ఉండే జనాలు ఇంటర్నెట్ సెలబ్రిటీలను, యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వచ్చే ముఖాలను చూసి వాళ్ళ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ని వెరిఫై చేయకుండానే నమ్మేస్తున్నారు. వాళ్ళు అంత పెద్ద సెలబ్రిటీలు కదా, మనల్ని ఎందుకు మోసం చేస్తారు అనే అమాయకత్వమే ఈ స్కామర్లకు పెట్టుబడి. ఈ రకమైన మోసాలు కేవలం ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితం కాలేదు. పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఫేక్ ఇమిగ్రేషన్ ఏజెన్సీలు రోజుకు కొత్త పేరుతో పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే స్క్రీన్ మీద కనిపించే గ్లామర్, లగ్జరీ కార్లు,
కొన్నిసార్లు 1 మిలియన్ ఫాలోవర్స్ అనేవి ఏ ఒక్క వ్యక్తి యొక్క జెన్యునిటీకి లేదా క్యారెక్టర్కి సర్టిఫికేట్ కావు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో రీచ్గా కనిపించే వాళ్ళ వెనుక ఎలాంటి క్రిమినల్ హిస్టరీ ఉందో ఎవ్వరు ఊహించలేరు. ఒక వీసా ప్రాసెస్ కానీ లేదా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు కేవలం అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అండ్ రిజిస్టర్ లీగల్ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలి. ఇలాంటి షార్ట్ కట్ వేస్ ఎంచుకొని ఇన్ఫ్లుయర్స్ పర్సనల్ అకౌంట్లోకి లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బు తిరిగి రావడం ఇంపాసిబుల్ అని గుర్తించాలి. ప్రస్తుతం ఈ నందూస్ వరల్డ్ వీసా వివాదంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ మరియు లీగల్ ప్రాసెస్ ద్వారానే పూర్తి నిజాలు బయటకు రావాల్సి ఉంది. బాధితులు తాము పోగొట్టుకున్న డబ్బుల కోసం లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. ఈ కేసులో అఫీషియల్ గా వర్డిక్ట్ వచ్చేంత వరకు లేదా ఈ దంపతులు బయటకు వచ్చి తమ లీగల్ ప్రూఫ్ సబ్మిట్ చేసేంత వరకు సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ మరియు చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. చట్టపరమైన చర్యల ద్వారానే బాధితులకు న్యాయం జరగాలి మరియు ఇలాంటి ఫ్రాడ్ చేసే ఇన్ఫ్లుయర్స్ కి కఠినమైన శిక్ష పడాలి. విదేశీ ప్రయాణాల పేరుతో జరిగే ఇలాంటి మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండడం చాలా అవసరం. అయితే ప్రాపర్ గా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది మీ హక్కు.